ప్రేక్షకులకు నమస్కారం. వేసవి వచ్చిందంటే చాలు పచ్చి మామిడిల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి సరిపోదు. ఈ వీడియోలో పచ్చి మామిడి ఎవరు తినాలి, ఎవరు మానుకోవాలో తెలుసుకుందాం. ఎవరు తినాలి? జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు. పచ్చి మామిడి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోలేని వాళ్ళు తినవచ్చు. వేసవి వేడిని తట్టుకోలేని వారు. శరీరంలో వేడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. వేసవిలో హీట్ స్టాక్ అవ్వకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకునే వారు. విటమిన్ సి అధికంగా ఉండడంతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎవరు తినకూడదు? పొత్తి కడుపు సమస్యలు ఉన్నవారు, గ్యాస్, ఆమ్లత, అల్సర్ లాంటి సమస్యలుంటే పచ్చి మామిడి మితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి. ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు. కొంతమందికి పచ్చి మామిడి ఆమ్లతకు కారణం కావచ్చు. అందువల్ల డాక్టర్ సలహా తీసుకుని తినడం మంచిది. డయాబెటీస్ ఉన్నవారు కొన్నిసార్లు పచ్చి మామిడిని చక్కెరతో కలిపి తింటారు. అలాంటి సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. చిన్నపిల్లలు 1-3 ఏళ్ల వాళ్లకు జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి కాలేదు కాబట్టి పచ్చి మామిడి మితంగా ఇవ్వాలి, లేకపోతే దురద, చర్మ సమస్యలు రాగలవు. పచ్చి మామిడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి కాదు. మీ ఆరోగ్య స్థితిని బట్టి తినాలి. సందేహాలుంటే డాక్టర్ను సంప్రదించండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.